దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థనతో మరి ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. అవకాశం ఉంటే ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవా, జీవాధిపతి, మహిమాస్వరూపి, ఇదిగో తండ్రి నాయన, కొద్ది నిమిషాలు ప్రభువా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాయన మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ఆత్మానుసారంగా ముందుకు నడిపించమని బ్రతిమాలుకుంటున్నాను. అలాగే ఈరోజు మీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రయత్నాలను తోడుగా ఉండమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. వారి అవసరాల అక్కర్లు తీర్చండి, సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానిస్తుండగానైనా మరి మమ్మల్ని ప్రభు మీ వాక్కు చేత బలపరచమని, నన్ను మీ స్వారూపంలోకి దయతో మార్చమని, మీ సన్నిధి ఈ రోజంతా ఉంచమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. దేవుని లేఖనం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే, ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన అంటున్నారు, మీరు తీర్పు తీర్చొద్దు అంటున్నారు. మీరు తీర్పు తీర్చొద్దు అని చెప్తూ, ఒకవేళ మీరు తీర్పు తీర్స్తే ఇక మిమ్మల్ని బట్టి ఇక తీర్పు తీర్చబడదు అన్నాడు. ఎందుకంటే మీరు తీర్పు తీర్చు లేదా మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును అని చెప్తున్నారు అన్నమాట. అంటే మనం మన పొరుగు వారికి ఏదైతే తీర్పు తీరుస్తామో అదే తీర్పు ఇక మనకు ఖరారైపోద్ది అన్నమాట. అంటే ఇలా చెప్పొచ్చు, నాకు ఒక ఏదన్నా ఒక చేను ఉందనుకుందాం. ఒకరోజు కూలి పనికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాను. అయితే ఆ రోజుకి నేను అతను పని చేసినందుకు ఒక 100 లేదా 200 300 ఇచ్చాను. మొత్తం మీద కొంత ఇచ్చాను డబ్బులు. ఒకరోజు నన్ను కూడా అతడు పనికి పిలిచాడు, నేను వెళ్ళాను. అప్పుడు వచ్చేసేటప్పుడు పని చేసి వచ్చేసేటప్పుడు నేను ఎంతైతే తనకి ఇచ్చాను అంతే డబ్బులు నాకు ఇచ్చాడు. ఎంతెంతకి ఇచ్చావు అన్నాను. మరి ఆ రోజు నువ్వు నాకు ఇచ్చావు కదా అన్నాడన్నమాట. ఇక మాట్లాడతలేదు అలాగమాట. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో
కొంతమందిని బట్టి మనం తీర్పు తీర్చేస్తూ ఉంటాం. కొంతమంది తీర్పు తీరుస్తాం. తీర్పు తీర్చడం అంటే ఏంటంటే తప్పులు వెతకడం అని కింద ప్రభువారు చెప్తున్నారు. చూడండి ఏమనుంది, లేదా తప్పులు మోపడం అని కూడా మనం గ్రహించవచ్చు. తప్పులు మోపడం, నేరం మోపడం. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా అంటున్నాడు దేవుడు. అంటే సాధారణంగా ఏ మనిషికి ఆ మనిషి వెతుక్కుంటే ఎదుటివారిలో మనకు కనపడే తప్పు కంటే మనలో మనం వెతుక్కుంటే అంతకంటే పెద్ద తప్పు కనపడదు మనలో. ఎందుకంటే నేను ఎలాంటివానో నాకే తెలుసండి. మరి మీరు ఎలాంటి వారు మీకే తెలుసు. మీ గురించి సంపూర్ణంగా నాకు తెలుస్తుందా? తెలీదు. నా గురించి సంపూర్ణంగా మీకు తెలియదు. అలాగే ఎదుటివారి గురించి మనకి ఎంత తెలుస్తుంది అంటే ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తికి తెలిసిన దానిలో మనకి ఒకవేళ పావుంతు తెలుస్తుందేమో. ఇంకా 30 వంతు తెలియనిది ఆ వ్యక్తి గురించి మనకి ఎంతో ఉంది. అలాగే ఒకవేళ ఎవరి తప్పులను కనపడితే ఎంత కనపడతాయండి మనకి? పావుంతు కనపడతాయేమో. లేకపోతే 100లో 10% కనపడతాయి, 5% కనపడతాయి. కానీ ఇంకా 95% లేదు 90% కనపడిన ఉంటాయి. మనం కనపడిన దానికి కదా తీర్పు తీర్చగలుగుతాం, తప్పు మోపగలుగుతాం. కానీ ఆ చిన్న తప్పు మోపినందుకు ఇక గమనించండి, మన విషయం మనం చూసుకుంటే మనకే మన గురించి 100% తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనలో ఎక్కువ నేరం ఉందా, మనం ఎదుటివారి మీద మోపే ఆ తప్పుని బట్టి వారిలో ఎక్కువ నేరం ఉందంటే మన వైపు నుంచి చూసుకుంటే వాళ్ళది మనకి 100కి పావు సగమే తెలుసు కనుక, లేదా 100కి వాళ్ళ గురించి మనకి 10% తెలుసు కనుక ఆ లెక్కను చూసుకుంటే మనలోనే ఎక్కువ నేరం కనపడుతుంది అన్నమాట. అదే ప్రభు చెప్తున్నాడు. అంటే ఆ వ్యక్తి కంటే నువ్వు బాగా చెడ్డడు అని కాదు, కానీ ఆ వ్యక్తి గురించి నీకు అంత తెలియదు కదా అంటున్నాడు అన్నమాట. అలా లెక్కేసుకుంటే నీలోనే ఎక్కువ నేరం ఉంది కదా, నీలోనే ఎక్కువ తప్పు ఉంది కదా, నీలో ఎక్కువ పొరపాటు ఉంది కదా. నీకు తెలిసినంతకంటే నీ గురించి ఎవరికి తెలియదు, నీకే తెలుసు కదా. ఒకసారి నువ్వు పరిశీలించుకో, ఎంత దేవునికి దూరంగా బ్రతుకుతున్నావో, ఎన్ని మరి దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తున్నావు అన్నట్లు ప్రభు మాట్లాడుతున్నారు అన్నమాట. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పే మాటను బట్టి మనం చూస్తే, మనం ఎవరినైనా ఒకవేళ వారి మీద తప్పు మోపేటప్పుడు ఒకసారి మనల్ని పరిశీలించుకోవడం చాలా బెటర్. కారణం ఏంటంటే దేవుడు పరలోకం నుంచి అందరినీ చూస్తున్నాడు అన్నమాట. ఆయన కంటికి మరుగైంది ఏమీ లేదు. ఆయన కంటికి మరుగైంది ఏమీ లేదు. అన్నీ కనపడతాయి. మరి మనిషి హృదయం మరి తేటగా కనపడుతుందట. మనం ఎవరమో, మనం ఎలాంటి వాళ్ళమో దేవుడికి సంపూర్ణంగా కనపడుతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి మీద ఏదైనా నేరం మోపేటప్పుడు మనం చూసుకోమని, అలా చూసుకుని మనం కూడా అలాంటి వాళ్ళమే కాదని గుర్తించి మనం ఇక వారి మీద తప్పులు మోపడం మానేయడం బెటర్ అని ప్రభు చెప్తున్నాడు అన్నమాట. ఒకవేళ అలా తప్పులు మోపుతూ ఉంటే మనకు ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏం పేరు? ఇక్కడ ఉంది 5వ వచనంలో, వేషధారి అట. వేషధారి అట. ఏమండి? వేషధారి అంటాడు. అంటే అలా ఎవరిని వారు చూసుకోకుండా ఎదుటి వారి మీద తప్పులు మోపే వారికి దేవుడు ఒక బిరుదు ఇచ్చాడన్నమాట. బిరుదు. ఆ బిరుదు ఏంటంటే వేషధారి అంటాడు. చూడండి, వేషధారులు పరలోకం వెళ్ళరని బైబిల్లో ఉంది. అవన్నీ చూపించడానికి సమయం లేదు, కానీ మనం ఎందుకు వేషధారి అవ్వాలి? ఎందుకు వచ్చిన గొడవ అండి? మన పని మనం చూసుకుంటే ఎంత బాగుంటుంది. అందుకనే దేవుని బిడ్డలారా,
మనల్ని మనమే పరిశీలించుకుందాం. మన తప్పులు మనమే ఎంచుకుందాం. మన మీద మనం నేరం మోపుదాం. మన మీదే మనం నేరారోపణ చేసుకుందాం. గొడవ ఉండదు. ఎందుకంటే ఎదుటివారి మీద నేరారోపణ చేసామనుకోండి, మన తప్పుడు వ్యక్తిగా దేవునికి కనపడతాం. కానీ కానీ ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా సరి చేయబడతాడా? ఒరేయ్ బాబు, నువ్వు ఇలా ఉన్నావంటే సరి చేయబడతాడా? పోనీ పశ్చాత్తాపడతాడా? అడ్డం తిరుగుతాడు. దానివల్ల ఆ వ్యక్తికి దూరం అయిపోతాం మనం. దేవుడికి కూడా దూరం అయిపోతాం. వేస్తారులమనే నేరం మన మీద మోపబడుతుంది. అంతా నష్టమే. కానీ మన మీద మనం నేరం మోపుకుంటే ఏమవుతుందంటే మారతాం మనం. దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎవరిని వారు పరిశీలించుకునే వారిని బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తాడు. నన్ను నేను పరిశీలించుకుని నాలో పశ్చాత్తాపం కలుగుతుందన్నమాట. నా పాపం నాకు అర్థమైతే నేను విడిచిపెడతాను, మార్పు చెందుతాను, మారు మనసు పొందుతాను. పేతురు తన పాపాన్ని తను చూసుకోగలిగాడు. యేసు ప్రభు తెలియదని 3 సార్లు బొంకినా తన పాపాన్ని చూసుకుని పశ్చాత్తాపడి, అరే ఎంత పొరపాటు చేసేసానే అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మరలా ఆయన తన అవిధేయతను ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నిజంగా అద్భుతం ఏంటంటే క్షమించబడ్డాడు. దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడ్డాడు. దేవుడు ఎంత మంచోడండి. మనం ఎలాంటి వారమైనా మన పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుడు ఎంతో అవకాశం ఇస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒప్పుకుంటే చాలు, ఒప్పుకుంటే చాలు, ఒప్పుకుంటే చాలు. అద్భుతం దేవుడు చేస్తాడనమాట. అందుకనే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మరి ఎంతమంది మాటలు వింటున్నారో నాకు తెలియదు. మరి గనుక ఒకవేళ ఇలాంటి అభిప్రాయం కలిగిన వారు ఎవరైనా ఉంటే, అంటే వారిని వారు చూసుకోకుండా ఎదుటి వారిని చూస్తూ వారి యొక్క దేవునికి ఇష్టం లేని లక్షణాలు వారిలో ఉంటే వాటిని బట్టి వారిని ఆ రీతిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే, ఒకళ్ళు ఉంటేనే, లేకపోతే సంతోషమే. ఉంటే బిడ్లారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుకే ఈరోజు ఈ రీతిగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి, సరిచేయబడండి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరొక మాట ఏంటంటే, ఇదే వాక్యాన్ని మరలా రేపు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఇది ఇంకా లోతైన భావాలు చెప్పుకోవాలి. లేకపోతే ఈ వాక్యానికి ఒకవేళ మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోకపోతే ఏదైనా కోల్పోతామేమని భావన. అందుకని నేను కాదు. అందుకని ఇదే వాక్యాన్ని మరలా రేపు మనం ధ్యానం చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరు సిద్ధపడండి. ఆ వాక్యం మీరు మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, జీవాధిపతి నాయన, మా కంటిలో దూలం పెట్టుకుని మా ఎదుటివాని కంటిలో నలుసు వెతికే ఈ లక్షణం నుండి నాకు విడుదల దయచేయండి. అలాగే ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా ఈ మాటలు వింటున్నారో వారందరి ప్రార్థన మీరు వినండి, ఆలకించండి, అంగీకరించండి, జవాబులు దయచేయమని, దీవించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు పెట్టి ఫలించేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి మిక్కిలి వినంత బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని ప్రేమ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.